వర్ణ టీవీకి స్వాగతం సుస్వాగతం. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వర్ణమాల ఉత్పత్తి స్థానముల గురించి తెలుసుకుందాం. వర్ణమాలలో అచ్చులు 16, హల్లులు 36, మొత్తం కలిపి 52 అక్షరాలు. ఈ 52 అక్షరాల ఉత్పత్తి స్థానాల గురించి, అంటే మన నోటిలో ఉండే ఏ భాగాల నుండి ఇవి పలుకుతాయో తెలుసుకుందాం. ఉత్పత్తి స్థానాలు మొత్తం 9. అవి కంఠ్యములు, తాళవ్యములు, మూర్ధన్యములు, దంత్యములు, ఓష్ఠ్యములు, నాసిక్యములు, కంఠతాళవ్యములు, కంఠోష్ఠ్యములు, దంత్యోష్ఠ్యములు. మొదటగా కంఠ్యములు. కంఠము నుండి అంటే గొంతు నుండి పలికే అక్షరాలను కంఠ్యములు అంటారు. అవి ఆ, ఆ, క, ఖ, గ, ఘ, ఇన్య, హ. మరోసారి ఆ, ఆ, క, ఖ, గ, ఘ, ఇన్య, హ. రెండవది తాళవ్యములు. దవడల నుండి పలికే అక్షరాలను తాళవ్యములు అంటారు. అవి ఈ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ. మరోసారి ఈ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ. మూడవది మూర్ధన్యములు. అంగలి పై భాగము నుండి పలికే అక్షరాలను మూర్ధన్యములు అంటారు. అవి రు, రు, ట, ఠ, డ, ఢ, న, ర, ర, ష. మరోసారి రు, రు, ట, ఠ, డ, ఢ, న, ర, ర, ష. నాలుగవది దంత్యములు. దంతములు వాడి పలికే అక్షరాలను దంత్యములు అంటారు. అవి త, థ, ద, ధ, న, ల, స. మరోసారి త, థ, ద, ధ, న, ల, స. ఐదవది ఓష్ఠ్యములు. పెదవులు వాడి పలికే అక్షరాలను ఓష్ఠ్యములు అంటారు. అవి ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ. మరోసారి ఊ, ఊ, ప, ఫ, బ, భ, మ. ఆరవది నాసిక్యములు. నాసిక అంటే ముక్కు. ముక్కు నుండి పలికే అక్షరాలను నాసిక్యములు అంటారు. దీనినే అనునాసికములు అని కూడా అంటారు. అవి ఇన్య, ఇణి, న, న, మ. మరోసారి ఇన్య, ఇణి, న, న, మ. ఏడవది కంఠతాళవ్యములు. కంఠము, తాలువులు అంటే గొంతు మరియు దవడల నుండి పలికే అక్షరాలను కంఠతాళవ్యములు అంటారు. అవి ఏ, ఏ, ఐ. మరోసారి ఏ, ఏ, ఐ. ఎనిమిదవది కంఠోష్ఠ్యములు. కంఠము, పెదవుల నుండి పలికే అక్షరాలను కంఠోష్ఠ్యములు అంటారు. అవి ఓ, ఓ, ఔ. మరోసారి ఓ, ఓ, ఔ. తొమ్మిదవది దంత్యోష్ఠ్యములు. దంతము,
పెదవుల నుండి పలికే అక్షరాలను దంత్యోష్ఠ్యములు అంటారు. ఇందులో ఒకే ఒక అక్షరం, అది వా. మరోసారి వా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.